ప్రస్తుతం ప్రపంచం మొత్తం బంగ్లాదేశ్ వైపు చూస్తుంది. ఒక బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు చూస్తే నిజంగా ఏం జరుగుతున్నటువంటి అర్థం కాని పరిస్థితి. అక్కడ ప్రజలు పరిస్థితులు నిజంగా మనం చూస్తున్నటువంటి వీడియోలు మనం చూస్తుంటే అల్లర్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత స్థాయిలో జరుగుతున్నాయి, ఎంత ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజలు అనేటువంటిది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక కోణంలో ఎందుకు మొదలైంది అని ఆలోచన చేస్తే ఒకసారిగా ప్రపంచానికి మొదట తెలిసినటువంటి విషయం వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లకు కారణాలు వేరు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రిజర్వేషన్ ప్రక్రియ ఏళ్ల తరబడి కొనసాగిస్తే తిరుగుబాటుకి వచ్చినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అక్కడ ఉద్యోగాలు పొందాల్సినటువంటి యువకులు ఉన్నారో, ఆ కొనసాగింపుకు వ్యతిరేకంగా తిరుగుబాటుకి ఒక ఉద్యమం రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసిన సందర్భం. అయితే ఈ నిరసన ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఈ రిజర్వేషన్లు చాలా సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి కొనసాగింపు వచ్చినాయి. స్వాతంత్ర సందర్భంగా అక్కడ ఏదైతే బంగ్లాదేశ్ దేశానికి చెందినటువంటి స్వాతంత్ర సమరయోధ కుటుంబాలకు, అలానే దాని తర్వాత వాళ్ళ పిల్లలకు, తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా వర్తించేటట్టుగా కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు మొదలైనవి. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం. కానీ ఇప్పుడు నిజంగా అక్కడ అల్లర్లు చూస్తుంటే కేవలం అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గంగా ఉన్నటువంటి హిందూ సమాజం మీద దాడులు చేస్తున్నటువంటి వైనం చూస్తుంటే నిజంగా చాలా దుర్మార్గంగా మనకు అనిపిస్తుంది. మనం ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళం మనం నిజంగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ దేశ జనాభాలో 10% మంది హిందువులు ఉన్నారు. ఎప్పటి నుంచో వాళ్ళందరూ మమేకమై అన్నదమ్ముల్లా బతుకుతున్నటువంటి సందర్భం. కానీ పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో, ఈ ఉగ్రవాద సంస్థ ఈ అల్లరి మోకల్లో అంటే ఈ నిరసనకారుల్లో చేరి వాళ్ళని ప్రేరేపించి హిందూ దేవాలయాల మీద, హిందూ కుటుంబాల మీద, హిందూ స్త్రీల మీద దాడులు చేస్తున్నటువంటి వైనం నిజంగా ఓ పక్క ప్రతి హిందూకి రక్తం మరిగిపోతున్నటువంటి సందర్భం. ఇది ఇంకో మతాన్ని మీద వ్యతిరేక భావం కాదు, కానీ ఉగ్రవాదం మీద ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచనలు చేయాల్సినటువంటి సందర్భం ఇది మన దేశంలో జరుగుతుందా, పక్క దేశంలో జరుగుతుందా అని కాదు. మరి బంగ్లాదేశ్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది. దేశ ప్రధాని 20 సంవత్సరాలు పరిపాలించిన దేశ ప్రధాని దేశాన్ని వదిలేసి మన దేశంలో తలదాచుకునేటువంటి దుస్థితికి వచ్చినటువంటి సందర్భం ఇది. మరి అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా నిజంగా మన దేశంపై ఉంది. మోడీ గారు కూడా